ప్రియులారా, ఈ రోజున మన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము 127 అధ్యాయము 3వ వచనంలో మనం ధ్యానించినట్లయితే మనందరికీ తెలిసినటువంటి మాట అక్కడ రాయబడినది. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యము అని చెబుతూ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని రాయబడినది. చూడండి ప్రియులారా, సంతానము అనేది లేదా పిల్లలు అనబడినటువంటి వారందరూ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానము అని చెప్పేసి కీర్తనాకారుని ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కూడా తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, కొన్ని సందర్భాలలో కొందరికి విలువైనటువంటి బహుమానాలు ఇస్తూ ఉంటారు. చూడండి, ఇచ్చినటువంటి వారు చేసేటువంటి పని ఏంటిది అంటే, ఉదాహరణకి ఒక తండ్రి తన కుమారునికి ఒక కాస్ట్లీ బైక్ను గనుక గిఫ్ట్గా ఇచ్చినట్లయితే ఆ కుమారుడు ఆ బైక్ను ఏ విధంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నాడా కావడం లేదా, దాన్ని ఆయన నడపగలడా లేడా అని చెప్పేసి పరీక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ పరీక్షించకుండా ఉన్నట్లయితే ఆ తండ్రి బాధ్యత లేనివాడు అని చెప్పేసి అర్థం. ఆ బహుమానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి కూడా ఇచ్చినటువంటి తండ్రిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ గిఫ్ట్ని చూసినప్పుడల్లా ఈ గిఫ్ట్ నాకు నా తండ్రి ఇచ్చాడు అని చెప్పేసి తన తండ్రిని ప్రేమించడానికి, తన తండ్రికి లోబడడానికి, తన తండ్రి కోసం ఏదైనా చెయ్యడానికి కూడా కుమారుడు సిద్ధపడతాడు. ఇప్పుడు గర్భఫలం అనేది దేవుడిచ్చినటువంటి బహుమానము అని చెప్పేసి వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ తల్లిదండ్రులారా, మీకు దేవుడు బహుమానాన్ని అనుగ్రహించాడు. మీ పిల్లలను విలువైనటువంటి బహుమానం అదే. ఆ బహుమానాన్ని దేవుడిచ్చి మీరు ఏ విధంగా వారిని పెంచుతూ ఉన్నారు, వారికి ఏ విషయాలను నేర్పిస్తూ ఉన్నారు, వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు అని చెప్పేసి దేవుడు అన్నింటినీ పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటిది అంటే మనందరికి తెలిసినటువంటి మాటే. సామెతలు గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి ఉంటది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పేసి రాయబడినది. చిన్నప్పుడు బాలునికి అతడు నడవవలసినటువంటి మార్గాన్ని, అతడు చేయవలసినటువంటి పనులను, మంచేదో చెడేదో ఆయనకు నేర్పించినట్లయితే అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా మంచి మార్గంలో జీవించడానికి, దేవుని దయను పొందుకోవడానికి, మనుష్యుల దయను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లలకు నేర్పించకపోతే వారు దుర్మార్గంగా ప్రవర్తించడానికి లేదా అనేకులకు నష్టాన్ని తీసుకొని వచ్చేవారుగా ఉండడానికి, వ్యర్థమైన పనులు చేసేవారుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో గమనించిన, ఈ లోకంలో గమనించిన 3 రకాల తల్లిదండ్రులు మనకు కనిపిస్తూ ఉంటారు. మొదటి రకమైనటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వారు అంటే, వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వారి పిల్లలకు దేవుని పద్ధతిని నేర్పించేవారు, దేవుని యొక్క మార్గంలో నడిపించేవారు. వారి కుమారులను కావచ్చు లేదా వారి కుమార్తెలను కావచ్చు, వారి యొక్క భవిష్యత్తును దేవుడు దీవించే విధంగా, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండే విధంగా వారిని పెంచుతూ ఉంటారు. చూడండి, 2వ రకమైనటువంటి తల్లిదండ్రులు ఎలాంటి వారు అంటే, తమ పిల్లలకు వ్యర్థమైన వాటిని నేర్పించేవారు, దుర్మార్గముగా ప్రవర్తించడం నేర్పించేవారు కూడా ఉన్నారు. చూడండి, చాలా మంది మాటలు చెబుతూ ఉన్నప్పుడు అలాంటి తల్లిదండ్రులు ఉంటారా అని చెప్పేసి అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు, అదే విధంగా లోకంలో కూడా ఉన్నారు. ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో నుండి కనుక ఆలోచన చేసినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినది, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనక అతడును అహబు సంతతి వారి మార్గములందు నడిచెను అని రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే అతని తల్లే నేర్పించిందంట. ఏ విధమైనటువంటి పనులు చేయడం నేర్పించింది అంటే స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట. మంచిగా బ్రతకడం కాదండి, దుర్మార్గంగా మనుష్యులు అసహ్యించుకునే విధంగా
దేవునికి విరోధంగా బ్రతికేలాగున తన తల్లే తన కుమారునికి నేర్పించిందంట. చూడండి, ఇలాంటి వారు లోకంలో కూడా ఉంటారా అని మనం ఆలోచన చేసినట్లయితే ఇది చరిత్రే, లోకంలో జరిగినటువంటి సందర్భమే. ప్రస్తుత కాలంలో కూడా దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించే తల్లిదండ్రులు, లేదా వ్యర్థమైన వాటిని చేసే విధంగా నేర్పించే తల్లిదండ్రులు లోకంలో ఉన్నారు. ఉదాహరణకి మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులే ఉన్నారండి. ఒకానొక సందర్భంలో మా ఫ్రెండ్స్ని అందరినీ వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా ఫ్రెండ్ యొక్క తల్లిదండ్రులు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, అయ్యా మీరెవ్వరు కూడా త్రాగరు కదా, డ్రింకింగ్ చెయ్యరు కదా, మరి మా కుమారుడు ఒక్కడే ఫుల్ తాగుతూ ఉన్నాడు. ఎంత తాగుతూ ఉన్నాడు అంటే అతడు వాడికి ఎలాంటి ధ్యాస లేకుండా, అతని ఒంటి మీద డ్రెస్ ఉన్నదా లేదా అనేది కూడా తెలియనంతగా తాగుతూ ఉన్నాడు. అంటే అంత సోయి లేకుండా తాగుతూ ఉన్నాడు. వాడిని చూస్తూ ఉంటే మాకు దుఃఖం ఆగడం లేదు. వాడేమైపోతాడో, వాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పేసి మాకు ఆందోళనగా ఉన్నది. మేము ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లేడు. మీరు ఫ్రెండ్స్ కదా, మీరు ఒకసారి చెప్పి చూడండి అంటే వాడిని బయటికి తీసుకొని వెళ్ళి చాలా సమయం మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడి వాడిని మెల్లగా అడిగాం, అరే మీ అమ్మ నాన్న ఇంత బాధపడుతూ ఉన్నారు కదా, నీకోసం ఇంత కన్నీరు గారుస్తూ ఉన్నారు కదా, నీ భవిష్యత్ కోసమే కదా వారు కష్టపడుతూ ఉన్నది, వాళ్ళంత మంచి మాటలు నీకు చెబుతూ ఉంటే ఈ వ్యర్థమైన త్రాగుడును ఎందుకు మానలేకపోతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు వాడు నవ్వుతూ చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, చాలా చెప్పినావు కానీ ఇక ఆపేసే అన్నాడు. ఎందుకురా మేము మంచి మాటలేగా చెబుతూ ఉన్నాం, ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నావు, మీ అమ్మా నాన్న చెబితే కూడా అట్లే మాట్లాడుతున్నావు అంట అని చెప్పేసి అన్నప్పుడు వాడు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, అసలు నాకు తాగుడే వాళ్ళు అలవాటు చేసిరో తెలుసా అన్నాడు. అంటే మేము అనుకున్నాం ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారేమో, వాళ్ళు అలవాటు చేశారేమో, లేదంటే ఎవరైనా బంధువులు అలవాటు చేశారేమో అని చెప్పేసి ఎవడరా వాడు నేర్పించింది అని చెప్పేసి అడిగినప్పుడు వాడు మళ్ళీ మెల్లగా చెబుతూ ఉన్నాడు, నాకు నేర్పించింది మా అమ్మ నాన్ననే. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న రోజు ఇంట్లో కూర్చొని తాగుతూ ఉండేవాళ్ళంట. వీడు కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే వీనికి కూడా ఒక చిన్న గ్లాస్లో డైలీ కొంచెం పోసి తాగడానికి ఇచ్చేవారంట. వాడు చెబుతూ ఉన్నాడు, అప్పుడు నేను చిన్నగా ఉన్నాను కాబట్టి చిన్న గ్లాస్లో ఇస్తే నాకు సరిపోయింది, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయినాను కాబట్టి ఆ చిన్న గ్లాస్ నాకు సరిపోవట్లేదు, అందుకే బాటిల్లు నాకు సరిపోయేంత మట్టుకు తాగుతూ ఉన్నాను, నాకు చాలు అనిపించేంత మట్టుకు ప్రతిరోజు తాగుతున్నాను. ఎందుకోసం అంటే ప్రతిరోజు త్రాగడం అలవాటు చేసింది ఎవరంటే మా అమ్మ నాన్నలే అని చెప్తున్నాడు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందట చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి డ్రింక్ చేయడం కావచ్చు, స్మోక్ చేయడం కావచ్చు, బూతులు మాట్లాడడం కావచ్చు, అక్రమ సంబంధాలను కలిగి ఉండడం కావచ్చు, దేవునికి విరోధమైనటువంటి పనులెన్నో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లల ముందే చేయడం ద్వారా పిల్లలు చేసేటువంటి పని ఏంటిది అంటే వాళ్ళు రోల్ మోడల్స్గా మిమ్మల్నే చూస్తూ ఉంటారు. మీరు ఏ పని చేస్తే వాళ్ళు అదే పని చేయడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆ మాటను ఒకసారి మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినది, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చెయ్యనేరడు అని రాయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు ఇక్కడ, తండ్రి ఏది చేయడం కుమారుడు చూస్తాడో అదే తప్ప తనంతట తాను కుమారుడు ఏమి చేయడంట. అంటే తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు బూతులు మాట్లాడితే పిల్లలు కూడా బూతులు మాట్లాడతారు. తల్లిదండ్రులు డ్రింక్ చేసేవారుగా ఉన్నట్లయితే పిల్లలు కూడా డ్రింక్ చేస్తారు. తల్లిదండ్రులు అక్రమ సంబంధాలను కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే పిల్లలు కూడా వాటినే అవలంబించడానికి, ఆ చెడు లక్షణాలనే కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి అంటే ముందు మనం నేర్చుకొని ఉండాల. ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలుసు కాబట్టి మంచి మార్గంలో మనం నడవాలా. ఎందుకోసం నడవాలి అంటే వాక్యము ద్వారా ప్రభు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు, తండ్రి చేసేదే కుమారుడు చేస్తాడు, తనంతట తాను ఏది చేయడు. కానీ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే
పిల్లలకేమో మంచి మాటలు చెబుతూ ఉంటారు, వీళ్ళేమో పాటించరు. చెప్పడం ఇంపార్టెంట్ కాదండి, ఇక్కడ నువ్వు చెయ్యడం ఇంపార్టెంట్. నువ్వు చేసి వాళ్ళకు చెబితే వాళ్ళు ఫాలో అవుతారు. కానీ చాలా మంది చెయ్యరు. ఉదాహరణకి చర్చికి వచ్చే వాళ్ళ పరిస్థితినే కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ప్రార్థన చేసుకోవాలా అని చెప్పేసి పిల్లలకు చెబుతారు, కానీ తల్లిదండ్రులు చేసుకుంటారా అంటే చేసుకోరు. చాలా మంది పిల్లలు చేస్తారా అంటే చెయ్యరు. పిల్లలకి సండే రోజు చెబుతూ ఉంటారు, సండే రోజు మీరు ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలా అంటారు. తల్లిదండ్రులు రారు. చాలా మంది తల్లిదండ్రులు రాకుండా పిల్లల్ని చర్చికి వెళ్ళమంటే వెళ్తారా అంటే ఒకసారి రావచ్చు, 10 సార్లు రావచ్చు. వాళ్ళు కూడా పెరిగి పెద్దవారు అయిన తర్వాత మిమ్మల్ని బట్టే నడవడానికి, మీలాగానే మందిరానికి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మీ పిల్లలకు మంచి మార్గాన్ని నేర్పిస్తూ ఉన్నారా, లేదంటే ఈ రెండో జాబితాలో ఉన్నారా? అతని తల్లంట దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట. మూడో రకమైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వారు అంటే, వాళ్ళు పిల్లలకి ఏమీ నేర్పించరు, మంచి నేర్పించరు, చెడు నేర్పించరు. ఇంకా అయ్యా నీ కుమారుడు నీ కుమార్తె ఈ విధంగా చేస్తూ ఉన్నది అంటే వారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటిది అంటే, చిన్న పిల్లలు కదండి, పర్లేదు, పెద్దవారు అయిన తర్వాత వాళ్ళే తెలుసుకొని వాళ్ళే బాగుపడతారు. వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళకు బుద్ధి చెప్పరు, వాళ్ళు ఎలాంటి మార్గంలో నడవాలో నేర్పించరు, కానీ లగ్జరియస్ లైఫ్ మాత్రం అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే వారికి కావలసినటువంటి వసతులు సౌకర్యాలు అన్నింటినీ కల్పిస్తూ ఉంటారు, కానీ వారిని పట్టించుకొని వారికి నేర్పించాల్సినటువంటి విషయాలను నేర్పించకుండా ఉంటూ ఉంటారు. చూడండి, అలాంటి తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే దేవుడు ఆజ్ఞాపిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలా. నువ్వు నేర్పించకుండా ఉన్నట్లయితే మీ పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉన్నది. దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానమును నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నట్లయితే నువ్వుకున్న దేవుడు ఊకోడు, ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు. నీకు ఈ బహుమానాన్ని ఇచ్చాను కదా, నువ్వు ఏ విధంగా పెంచావు, ఎందుకు పట్టించుకోలే, నేర్పించాల్సినటువంటి సమయంలో ఎందుకు వారికి మంచి పద్ధతులను నేర్పించలే అని నిన్ను అడిగినప్పుడు నీ దగ్గర జవాబు ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మొదటి రకమైనటువంటి తల్లిదండ్రులు మంచి పద్ధతిని నేర్పించేవారు. ఈ రోజున మనం ధ్యానించబోతున్నది వాళ్ళ గురించే. రెండో రకమైనటువంటి తల్లిదండ్రులు చెడ్డ మార్గాన్ని నేర్పించేవారు, దుర్మార్గంగా ప్రవర్తించడం, చెడు అలవాట్లకు లోనయ్యే విధంగా నేర్పించేవారు రెండో రకమైనటువంటి వారు. మూడో రకమైనటువంటి వారు అసలు పట్టించుకోరు, ఏమీ నేర్పించరు, న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళే నేర్చుకుంటారని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఈ మూడు గుంపుల్లో మనం ఏ గుంపులో ఉన్నాం? మనం మొదటి గుంపులో ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు కుమారుణ్ణి లేదా కుమార్తెను అనుగ్రహించినాడు, ఒక బహుమానాన్ని నీ చేతిలో పెట్టినాడు. వారికి నువ్వు నేర్పించాల్సినటువంటి విషయాలను నువ్వు నేర్పిస్తావని చెప్పేసే నిన్ను తల్లిగా తండ్రిగా దేవుడు నియమించినాడు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చిన్న వయసులోనే దేవుని విషయాలను నేర్పించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వారి పిల్లల భవిష్యత్తు ఎంతగానో దీవించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి తల్లిదండ్రులు గుర్తించాల్సినటువంటి విషయం లేదా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, తల్లిదండ్రులుగా మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తే మీ పిల్లల భవిష్యత్తే బాగుంటది. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మోషే ప్రవక్త యొక్క తల్లి మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి ప్రియులారా, మోషే ప్రవక్త యొక్క తల్లిదండ్రుల దగ్గర మోషే ప్రవక్త ఎంతకాలం జీవించాడు అంటే, బైబిల్ పండితుల లెక్కల ప్రకారం 7 సంవత్సరాల లోపే బ్రతికినాడంట. 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని వెళ్ళి ఫరో కుమార్తెకి మోషేను అప్పగించినట్లుగా చెబుతూ ఉంటారు. మరికొంతమంది బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏంటిది అంటే, 10 సంవత్సరాల ప్రాయంలో ఫరో కుమార్తెకు అప్పగించింది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అక్కడ మోషే పెద్దవాడు కాగానే మోషేను తన తల్లి ఫరో కుమార్తె యొద్దకు తీసుకొని వెళ్ళి
ఆమెకు అప్పగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అప్పుడు ఫరో కుమార్తె చేసినటువంటి పని ఏంటిది అంటే, ఇతన్ని నీళ్ళల్లో నుండి తీశాను కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మోషే అనే పేరు పెట్టిందంట. అంటే నీళ్ళల్లో నుండి తీయబడిన వాడు అని అర్థం. చూడండి ప్రియులారా, అంటే పేరు పెట్టే సమయంలో మోషే ప్రవక్త రాజు ఇంటికి తేబడినాడు. అంటే ఏ వయసులో తేబడ్డాడో మనం ఇక్కడ ఆలోచించుకోవచ్చు. బహుశా బైబిల్ పండితుల లెక్కల ప్రకారమే మనం తీసుకున్నాం, సరే ఎక్కువ వయసే తీసుకున్నాం, 10 సంవత్సరాల ప్రాయంలో ఫరో కుమార్తె దగ్గరికి తీసుకొని రాబడ్డాడు అనుకుందాం. అక్కడికి వచ్చిన తర్వాత మోషే ప్రవక్త చేసినటువంటి పని ఏంటిది అంటే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటది, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించినాడంట. ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో మోషే ప్రవక్త జీవించింది 40 సంవత్సరాలు, మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు, అరణ్యంలో ఇజ్రాయేలీలను నడిపిస్తూ 40 సంవత్సరాలు, మొత్తం కలుపుకుంటే 120 సంవత్సరాలు ఆయన జీవించినాడు. సరే 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఫరో ఇంట్లో రాకుమారుడిగా పెరుగుతూ ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించినాడు. ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు ఏమిటి అని చెప్పేసి మనం కొన్నింటిని ఆలోచన చేసినట్లయితే, నేను అన్ని విషయాలు చెప్పనండి, ఒకవేళ తెలుసుకోవాలనే ఆశ ఉంటే నేను ఇంతకుముందే ఆ వాక్యాన్ని చెప్పాను. ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది, మోషే నేర్చుకున్నటువంటి విద్యలు అని చెప్పేసి. ఆ వాక్యాన్ని చూసి ఏమేమి నేర్చుకున్నాడో తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో మనము 1-2 విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే, మోషే ప్రవక్త టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నాడు. ఎందుకోసం అంటే అతడు పట్టణాలకు రూపకల్పన చేయగలడు. రెండోదిగా నాయకుడిగా ఉండేటువంటి లక్షణాలు పుష్కలంగా ఆయనకున్నాయి. ఎందుకోసం అంటే 20 లక్షల మంది ఇజ్రాయేలీలను ఆయన నడిపిస్తూ నాయకుడిగా ఉంటూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇంకెన్నో విద్యలను, యుద్ధాలు చేసేటువంటి విద్యలను, శత్రువును ఏ విధంగా మట్టి పెట్టాలో అని చెప్పేసి అలాంటి విద్యలన్నింటినీ ఒక మాటలో చెప్పాలంటే వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలను నేర్చుకున్నాడంట. నేర్చుకున్న తర్వాత మన అందరూ తెలిసిందే, తన సొంత బలముతో, తన సొంత జ్ఞానముతో ఇజ్రాయేలీలను విడిపించాలనుకొని హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు బానిసలుగా చూస్తూ ఆయన ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, కొడుతూ ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఒక దెబ్బ కొట్టి ఆయనను చంపేసినాడు. ఎవరు చూడలే అనుకున్నాడు, కానీ అక్కడ ఆయన విషయము బయటికి వస్తుందేమో అని చెప్పేసి భయపడి అక్కడ నుండి మిద్యాను దేశానికి పారిపోయినాడు. మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు తన మామ గొర్రెలను మేపుతూ లేదా కాస్తూ అక్కడ జీవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవాది దేవుడు మోషే ప్రవక్తతో మాట్లాడినటువంటి సందర్భం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటది. అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తన మామ మందను మరి అతడు అరణ్యమునకు అవతల ప్రక్కన ఉన్నటువంటి పచ్చిక బయలు కోసం హోరేబు పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మండుతున్న పొదలో నుండి ప్రభువు మాట్లాడినాడు. అక్కడ మోషే ప్రవక్త మండుతున్నటువంటి పొదను చూసి అక్కడికి వెళ్ళినప్పుడు, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైంది కాబట్టి నీ చెప్పులను విడువుము అని చెప్పినప్పుడు చెప్పులు విడిచేసినాడు. అప్పుడు ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పేసి తన్ను తాను మోషే ప్రవక్తతో పరిచయం చేసుకున్నప్పుడు మోషే ప్రవక్త చేసినటువంటి ఒక పనిని అక్కడ మనం ధ్యానించినట్లయితే, అక్కడ రాయబడిన చూడండి మాటల్ని మనం ధ్యానించినట్లయితే 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, మరియు ఆయన నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను అని రాయబడి ఉన్నది. దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటూ మాట్లాడినప్పుడు, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పేసి తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడు మోషే భక్తుడంట తన ముఖాన్ని కప్పుకున్నాడంట. కప్పుకోవడమే కాకుండా దేవుని సైడ్ నుండి తన ముఖాన్ని తిప్పుకున్నాడంట. దేవుణ్ణి చూడడానికి ఇష్టపడలేదంట. ఎందుకోసం ఇష్టపడలే, ఎందుకు తన ముఖాన్ని కప్పుకున్నాడు, ఎందుకు డైరెక్ట్ గా దేవుణ్ణి చూడలేదు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ మోషే భక్తునికి తన తల్లి నేర్పించినటువంటి విషయాలు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి చూస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు.
మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంటది. మనోహతో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. గర్భం ధరించబోతూ ఉన్నది, ఒక కుమారుడు జన్మించబోతూ ఉన్నాడని చెప్పేసి సంసోను యొక్క జన్మ విషయాలను తెలియపరిచినప్పుడు మనోహ, నేను దేవుణ్ణి చూశాను కాబట్టి నేను ఇక బ్రతకను, చచ్చిపోతా అని చెప్పినాడు. అంటే దేవుణ్ణి చూస్తే జరిగేటువంటి పరిస్థితి ఏంటిది అంటే మరణించడానికి అవకాశం ఉంటుంది. మనం తట్టుకోలేం ఆ తేజస్సును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే వధించబడినటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ దర్శనమిచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన మొహం ఏ విధంగా ఉన్నది అంటే మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని లాగున్నదంట. ఆయన రొమ్మునకు బంగారు దట్టి పెట్టుకొని ఉన్నాడంట. చూడండి, ఆయన యొక్క స్వభావము లేదా ఆయన రూపురేఖలు అన్నింటినీ యోహాను భక్తుడు చూసినప్పుడు చచ్చిన వానిలాగా పడిపోయిందంట. దేవుడు కృప చూపించి ప్రకటనా గ్రంథాన్ని రాయించడం కోసం ఆయనను లేపినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే దేవుణ్ణి చూస్తే ఏం జరుగుతుంది అంటే మనుషులు మరణించడానికి అవకాశం ఉంటది. డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఇక్కడ ప్రత్యక్షమైతే ఆయన ముఖాన్ని మనం చూడలేం, చూసి బ్రతకలేం, తట్టుకోలేం, అవకాశమే లేదు. దేవుడు ఒక మనిషిగా వస్తే మనం చూడగలుగుతాం, ఒక దూతగా వచ్చినా మనం చూడగలుగుతాం. కానీ దేవుడిగా వచ్చి తన మహిమతో తన ప్రభావంతో మన ముందు నిలబడితే మనం అసలు ఆయన మోహాన్ని చూడలేమండి, చూస్తే బ్రతకలేం. ఈ విషయం మోషే ప్రవక్తకు తెలుసు కాబట్టి నిన్ను తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పేసి తన్ను తాను పరిచయం చేసుకోగానే మొహాన్ని కప్పుకొని దేవుని మొహాన్ని చూడడానికి ఇష్టపడలే, మొహాన్ని తిప్పేసుకున్నాడంట. కారణం ఏంటిది? అసలు ఐగుప్తు దేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే దాదాపుగా 2000 దేవుళ్లను ఐగుప్తీయులు ఆరాధిస్తూ పూజిస్తూ ఉండేవాళ్ళు. దేవుళ్ళను, దేవతలను వారు ప్రతిదాన్ని కూడా దేవుడిగా, దేవతగా భావించేవారు. వారిని చూడొచ్చు, చూస్తే ఏం కాదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సజీవుడైనటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం చూస్తే బ్రతకలేము అని చెప్పేసి ఎవరు చెప్పుంటారు మోషే ప్రవక్తకి అంటే తన తల్లే నేర్పించుంటది. అసలు తన తల్లి దగ్గర మోషే ప్రవక్త జీవించిన కాలం ఎంత అంటే, సరే బైబిల్ పండితుల్లో ఎక్కువ కాలం చెప్పినటువంటి వారి యొక్క మాటలనే మనం ఆధారంగా తీసుకున్న 10 సంవత్సరాలు. ఈ మాటలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నప్పుడు మోషే ప్రవక్త వయసు ఎంత అంటే 80 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాలు అయిపోయినా తన తల్లి చెప్పినటువంటి మాటల్ని మర్చిపోలే మోషే భక్తుడు. అంటే మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే చిన్నతనములో పిల్లలకి ఏమైతే తల్లిదండ్రులు నేర్పిస్తారో వారు వృద్ధాప్యంలోనికి వచ్చిన వాటిని మర్చిపోరండి, వాటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలు అన్నం తినకపోతే చెప్పేటువంటి మాట ఏంటిదంటే చీకట్లో దయ్యం వచ్చి పట్టుకెళ్తుంది, లేదంటే పిల్లి వచ్చి పట్టుకెళ్తుంది అని చెప్పేసి రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత కూడా చీకట్లో ఎవరైనా వచ్చి బౌ అన్నారు అనుకోండి, భయపడతారా? భయపడరా అంటే భయపడతారు. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్నారు వాటిని. చిన్నప్పుడు నేర్చుకున్నవి ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా మర్చిపోవడానికి అవకాశం లేదు. మోషే ప్రవక్త జీవితంలో కూడా అవే విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అతడు 7 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు తన తల్లి దేవుణ్ణి పరిచయం చేసి దేవునికి ఏ విధంగా ఆరాధించాలా, దేవుడు మనకు కనిపిస్తే మనం ఏ విధంగా ప్రవర్తించాలి అని నేర్పిస్తే మోషే ప్రవక్త 80 సంవత్సరాలు వచ్చినా వాటిని మర్చిపోలే. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటే తన ముఖాన్ని కప్పుకొని దేవుని ముఖాన్ని చూడకుండా అతడు తన తలను త్రిప్పుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే చిన్నతనములోనే దేవుణ్ణి పరిచయం చేసింది. ఈ రోజున మనం కూడా పిల్లలకు పరిచయం చేయాల్సింది ఎవరిని అంటే దయ్యాలను, భూతాలని చెప్పేసి భయపెట్టే మాటలను కాదు పరిచయం చేయాల్సింది. పిల్లి అని చెప్పేసి, లేదంటే కుక్క అని చెప్పేసి కాదు, లేదంటే భూతు మాటలు కాదు, లేదంటే సినిమాలను కాదు, సీరియల్స్ని కాదు, హీరోలను కాదు పరిచయం చేయాల్సింది. రియల్ హీరో అయినటువంటి లేదా నిజదేవుడైనటువంటి మంచి వ్యక్తిత్వము కలిగినటువంటి మనల్ని రక్షించినటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పిల్లలకు పరిచయం చేయాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు చిన్నప్పుడు దేవుణ్ణి పరిచయం చేస్తారా అంటే చేయరు.
సీరియల్స్ని చూస్తూ పిల్లల్ని కూడా ప్రక్కన పెట్టేసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలోనైతే మొబైల్స్ ఇచ్చేస్తూ ఉన్నారు ఆడుకోమని చెప్పేసి. చూడండి, ప్రార్థించడం నేర్పించరు, దేవునికి లోబడే విషయాలు నేర్పించరు, దేవునికి భయపడడం నేర్పించరు, ప్రార్థనకు విలువివ్వడం నేర్పించరు, పనికి మాలిన విషయాలను నేర్పిస్తూ ఉంటారు. అయితే నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నీ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత ఆ పనికి మాలిన జీవితాన్నే జీవించడానికి అవకాశం ఉన్నది. అదే నువ్వు దేవుణ్ణి పరిచయం చేసి దేవుని మార్గంలో నడిపించినట్లయితే, మోషే ప్రవక్తను తన తల్లి అదే విధంగా నడిపించడం ద్వారా మోషే ప్రవక్త దేవుని దగ్గర మంచి సాక్ష్యాలను పొందుకున్నాడు. అందులో ఒక మాట ఏంటిది అంటే, మోషే లాంటి ప్రవక్త ఇజ్రాయేలీలలో ఇది వరకు పుట్టి ఉండలేదు అని చెప్పేసి దేవుడే సాక్ష్యం చెప్పినాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పేసి దేవుడు సాక్ష్యం చెప్పినాడు. ఇంకెన్నో మంచి మంచి సాక్ష్యాలను దేవుని ద్వారా పొందుకున్నటువంటి వ్యక్తి, పరలోకంలో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. దాదాపుగా 20 లక్షల మంది ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని సహాయము ద్వారా విడిపించి కనాను దేశం వరకు నడిపించినటువంటి వ్యక్తి. చూడండి, ఇన్ని పనులు లేదా దేవుని ద్వారా ఇన్ని అద్భుతాలు, దేవుని ద్వారా ఇన్ని మంచి సాక్ష్యాలు పొందుకోవడానికి కారణం ఏంటిది అంటే, తన తల్లి చిన్నతనములోనే నేర్పించినది దేవునికి లోబడే విషయాలు. మరి రోజున మీ పిల్లలకు మీరు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమిటి? ఒకసారి పరీక్షించుకోవాలి. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో కనుక ఆలోచన చేసినట్లయితే, తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. తిమోతి గురించి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం, ఆయనలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంట. చూడండి, తిమోతి చెప్పుకోవడం లేదు నాలో విశ్వాసం ఉన్నది, నేను నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పుకోవట్లేడు. తిమోతి గురించి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు సాక్ష్యంగా చెబుతూ ఉన్నాడు. మనం ఇంకా ధ్యానించినట్లయితే తిమోతికి ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందో కూడా అదే వచనంలో తెలియపరుస్తూ ఉంటాడు. చివరిలో మనం ధ్యానించినట్లయితే, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి, నీలో ఉన్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తున్నా అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఆ విశ్వాసము, నీలో ఉన్నటువంటి ఆ నిష్కపటమైనటువంటి విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలో ఉన్నది, ఆ తర్వాత నీ తల్లి అయినటువంటి యునికేలో ఉన్నది, ఆ తర్వాత అదే విశ్వాసము నీలో కూడా ఉన్నది. అంటే తల్లిదండ్రులు విశ్వాసంతో జీవిస్తే పిల్లలు కూడా విశ్వాసంతో జీవిస్తారు. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే పిల్లలు కూడా అదే విధంగా జీవించడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకి అబ్రహాము భక్తుడు అన్ని విషయాలలో ఇస్సాకు ఎదుట దేవునికి లోబడ్డాడు. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, ఆ ఇస్సాకునే తీసుకుని వచ్చి మోరియా దేశంలో నేను చూపించబోయే పర్వతం మీద నువ్వు దహన బలిగా అర్పించమన్నాడు. అప్పుడు ఇస్సాకు ఏమన్నా చిన్న బాబా అంటే, కట్టెలు మోయగలిగినటువంటి వ్యక్తి, ఆ కట్టెలు పట్టుకొని ఒక పర్వతం ఎక్కగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి. అబ్రహాం ఏమో దాదాపుగా 115 నుంచి 120 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు. ఇస్సాకు కనుక లోబడకూడదు అనుకుంటే అబ్రహామును ఆ పర్వతం మీద నుండి త్రోసేయడానికి కూడా అవకాశం ఉన్నది, లేదా కాళ్ళు చేతులు కట్టేసి అబ్రహామునే బలివ్వడానికి కూడా అవకాశం ఉన్నది. కానీ ఇస్సాకు అవి ఏం చేయలే, పిచ్చి పిచ్చి పనులు. దేవునికి సంపూర్ణ విధేయతను కనుపరిచినాడు. కాళ్ళు చేతులు కట్టేస్తూ ఉంటే సహకరించినాడు, బలిపీఠం మీద పడుకోబెడుతూ ఉంటే సహకరించినాడు, కత్తెత్తి చంపబోతూ ఉన్నప్పుడు కూడా ఎదురు తిరగలే, సంపూర్ణ విధేయతను తన తండ్రికి కనుపరిచినాడు. కారణం ఏంటిది అంటే, తన తండ్రి దేవునికి లోబడుతూ ఉన్నాడు కాబట్టి ఇస్సాకు తండ్రికి లోబడుతూ ఉన్నాడు, దేవునికి లోబడుతూ ఉన్నాడు.
ఈ రోజున తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు దేవునికి లోబడడం లేదు కాబట్టి మీ పిల్లలు మీకు లోబడతలేరు, దేవునికి కూడా లోబడతలేరు. ఇక్కడ తిమోతి జీవితంలో అదే సాక్ష్యాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఇస్తూ ఉన్నాడు. అయ్యా, నీలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయిలో ఉన్నది. అదే విశ్వాసము నీ తల్లి అయిన యునీకేలో ఉన్నది. అదే విశ్వాసము ఇప్పుడు నీలో ఉన్నది. ఇంకా ఈ యునీకే గురించి లేదా తిమోతి కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది. ఆ వాక్యాన్ని వినండి. తిమోతి గురించినటువంటి విషయాలు లేదా యునీకే గురించినటువంటి విషయాల్ని ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే తల్లిదండ్రులు ఏ పనులు చేస్తే అవే పనులు పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తన అవ్వ అయినటువంటి లోయి, తన తల్లి అయినటువంటి యునీకే విశ్వాసంతో జీవించి దేవునికి లోబడి దేవుని మార్గంలో నడిచారు కాబట్టి తన కుమారుడైనటువంటి తిమోతి కూడా విశ్వాసంతో బ్రతికి సేవలో వాడబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. మరి రోజున మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని మీరు ఆశపడుతూ ఉన్నారు? మోషే ప్రవక్తకు తన తల్లి చిన్న వయసులోనే దేవుణ్ణి పరిచయం చేసి దేవునికి లోబడడం నేర్పించినది, దేవుని పద్ధతులు తెలియపరిచినది. 80 సంవత్సరాలు వచ్చినా మర్చిపోలే, ఆ పద్ధతిలోనే జీవించడం నేర్చుకున్నాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అనగానే తన ముఖాన్ని కప్పుకొని దేవుని ముఖాన్ని చూడకుండా తన తలను తిప్పేసుకున్నాడు. చూడ వెరచను అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. యునీకేలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసినటువంటి తిమోతి, తన అవ్వ అయినటువంటి లోయి యొక్క విశ్వాసాన్ని చూసినటువంటి తిమోతి, ఆయన కూడా చిన్నప్పటి నుండి అదే విశ్వాసంతో పెరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మీ కుటుంబం ఏ విధంగా ఉండాలా? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడుతూ దేవుని పద్ధతిలో జీవించేవారైతే మీ పిల్లలు ఏ విధంగా ఉంటారో 128వ కీర్తనలో మీ కుటుంబం ఏ విధంగా దీవించబడుతుందో దేవుడు స్పష్టంగా తెలియపరిచినాడు. ఆ విధంగా మీరు దీవించబడాలి అంటే దేవుని సహాయము, దేవుని కనికరాన్ని పొందుకొని దేవుని రాకడకు సిద్ధపడాలంటే మీరు దేవుని పద్ధతిలో ఉండాలా, మీ పిల్లలకు దేవుని పద్ధతులను నేర్పించాలా. ఒకవేళ ఆ విధంగా నేర్పించకుండా చెడ్డ మార్గములు, చెడ్డ పనులు నేర్పించినట్లయితే దేవుడు ప్రతిదానికి లెక్క అడుగుతాడు, మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ ఏమీ నేర్పించకపోయినా దేవుడు నిన్ను ప్రశ్నించడానికి, లెక్క అడగడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. తల్లిదండ్రులుగా దేవుడు మీకు ఒక బాధ్యతనిచ్చి మీ చేతిలో ఒక బహుమానాన్ని పెట్టాడు కాబట్టి ఆ బహుమానాన్ని పట్టించుకొనండి. వారికి లగ్జరీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మంచి లైఫ్ని ఇవ్వండి, ఒక మంచి జీవితాన్ని ఇచ్చే తల్లిదండ్రులుగా ఉండండి. దేవుణ్ణి పరిచయం చేసి దేవుని మార్గంలో పెంచండి. దేవుని రాకడకు వారిని సిద్ధపరచండి. మనమందరం కూడా ఆ విధంగా ఉండి దేవుని రాకడకు సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.